माताजी दया करो, माताजी दया करो, मन में आन बसो, मन में आन बसो। माताजी दया करो, मन में आन बसो। माताजी दया करो, तुम बिना लागे सुनो, तुम बिना लागे सुनो। खाली घट में प्रेम भरो, खाली घट में प्रेम भरो। माताजी दया करो, मन में आन बसो। माताजी दया करो, तंत्र मंत्र पूजा नहीं जानो, तंत्र मंत्र पूजा नहीं जानो। मैं तो केवल तुमको ही मानो, मैं तो केवल तुमको ही मानो। सारे जग में ढूंढा तुमको, सारे जग में ढूंढा तुमको। अब तो आकर बाह धरो, अब तो आकर बाह धरो। ओ माताजी, माताजी, माताजी दया करो। माताजी दया करो, तुम बिना लागे सुनो, तुम बिना लागे सुनो।
प्रेम भरो। खाली घट में प्रेम भरो। माता जी दया करो। मन में आन बसो। माता जी तंत्र मंत्र पूजा नहीं जानो। तंत्र मंत्र पूजा नहीं जानो। मैं तो केवल तुमको ही मानो। मैं तो केवल तुमको ही मानो। सारे जग में ढूंढा तुमको। सारे जग में ढूंढा तुमको। अब तो आकर बहादुरो। अब तो आकर बहादुरो। ओ माता जी माता जी माता जी दया करो। माता जी दया करो। मन में आन बसो। मन में आन बसो।
दे दे माँ एककार अनुभूति के लिए एककार अनुभूति के लिए निर्विचारिता दे दे माँ एककार अनुभूति के लिए निर्विचारिता दे दे అన్మ్యూట్ చేయండి రామలక్ష్మి గారు. సారీ అండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఈ సామూహిక ధ్యానానికి సంసిద్ధులుగా వేచి ఉన్నటువంటి పుణ్యాత్మలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం అండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముందుగా మనము మన ఎదుట ఉన్నటువంటి శ్రీమాతాజీకి నమస్కరించి ధ్యానం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించమని కోరుకుందాము. 2 చేతులు ఒడిలో ఉంచుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మా పరమ పూజ్య శ్రీమాతాజీ దయ ఉంచి మా హృదయంలోనికి రండి తల్లి. అమ్మా దయ ఉంచి
మా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించండి తల్లి. భావనాత్మకంగా హృదయాంతరాళంలో అమ్మకి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ విధంగా ప్రార్థన చేద్దాము. అమ్మా, దయ ఉంచి మీ బిడ్డలమైన మా అందరి యొక్క సంపూర్ణ సర్వస్య శరణాగతిని స్వీకరించండి తల్లి. అమ్మా, మీకు మా అందరి యొక్క హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామములు తల్లి. అమ్మా, దయ ఉంచి మాకు శాంతిని, నమ్రతను ప్రసాదించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాకు మీ దివ్య ధ్యానం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించండి తల్లి. మంచి ధ్యాన స్థితిలో ఉండేటట్టు అనుగ్రహించండి అమ్మా. కలెక్టివ్గా స్లోగా బంధం తీసుకుందామండి. మూడు మహామంత్రాలు మరియు గణేష్ మంత్ర తీసుకుందామండి. ॐ त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रारस्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। श्री गणेश मंत्र। ॐ त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతను ప్రార్థన చేద్దామండి. అమ్మా భూమాత, మిమ్ములను అనునిత్యం మా పాదాలతో తొక్కుతూ మా స్వప్రయోజనాల కొరకు మిమ్ములను అనేక విధములుగా ఉపయోగించుకొనుచున్నప్పటికీ మీరు మాకెంతో ఉదారంగా సహకరిస్తున్నారు తల్లి. అందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు, కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తల్లి.
అమ్మా భూమాత దయ ఉంచి మాకు మీ యొక్క ఓర్పును సహనాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ ఆది భూదేవి మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇదే స్థితిలో కొద్దిసేపు ఉందామండి. కుడి చేతిని అదే విధంగా భూమాత మీద ఉండనిచ్చి ఎడమ చేతిని ఒడిలో ఉంచుకుని ఇడానాడిని క్లియర్ చేసుకుందామండి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మా అందరి యొక్క ఇడానాడిలో ఉన్న సమస్త తమోగుణ దోషాలను మీ యొక్క పృథ్వీ తత్వము ద్వారా తొలగించండి తల్లి. అమ్మా దయ ఉంచి మా అందరి యొక్క ఇడానాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఎడమారి చేతిలో మన కుడి చేతికి భూమాతకి మధ్యలో వస్తున్న మార్పులను గమనిస్తూ కొద్దిసేపు ఇదే స్థితిలో ఉందామండి. మన అవసరాన్ని బట్టి మంత్రం కానీ ఎఫర్మేషన్ కానీ మరొక్కసారి ఎవరికి వాళ్ళు హృదయంలో కూడా చెప్పుకోవచ్చునండి. కుడి చేతిని వడిలో ఉంచుకుని ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలోని పింగళానాడిని క్లియర్ చేసుకుందామండి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మా అందరిలోని పింగళానాడిలో ఉన్న సమస్త రజోగుణ దోషాలను మీ యొక్క ఆకాశతత్వము ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క పింగళానాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతీ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇదే స్థితిలో కొద్దిసేపు ఉందామండి.
రెండు చేతులు హృదయ స్థానం దగ్గర ఉంచుకుని, అమ్మా పరమ పూజ్య శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని ఈడా పింగళా నాడులను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మా దయ ఉంచి మాలోని సుషుమన మార్గాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. మా దయ ఉంచి మమ్ములను సదా వర్తమానంలో ఉండేటట్టు, వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన రెండు చేతుల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని గమనిస్తూ కొద్దిసేపు ఈ స్థితిలో ఉందామండి. రెండు చేతులు వడిలో ఉంచుకుని, చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకుని, తలను కొంచెం ముందరికి వంచి, వెన్ను నిటారుగా ఉంచుకుని, కళ్ళు మూసుకుని అంతర్ముఖులమై మనం గమనించుకుందామండి. మన ఆలోచనలను గమనిద్దాము. చిత్తాన్ని మధ్య మూలాధార చక్రం మీదకి తీసుకెళ్ళి, మధ్య మూలాధార చక్రం మీద ఉంచి, అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి సర్వ బ్రహ్మాండమంతా నిండి ఉన్న శ్రీ గణేష్ని యొక్క శుభకరత్వాన్ని, శాంతిని, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని మాకు ప్రసాదించండి తల్లి. హే ప్రభు శ్రీ గణేశ, మిమ్మలను ప్రసన్నం చేసుకోవాలన్నది ఒకే ఒక శుద్ధ ఇచ్చ మా అందరిది. ఈ స్థితిలో కొద్దిసేపు ధ్యానంలో ఉందామండి. మన ఎడమ చేతిని కుడి స్వాదిష్టానం మీద ఉంచుకుని, అమ్మా శ్రీమాతాజీ, మీరే మాలోని చిత్తస్వరూపిణి తల్లి. అమ్మా దయ ఉంచి మీ యొక్క చిత్తశక్తితో మా చిత్తములో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మాలిన్యాలను, హరిషడ్ వర్గాలను, ఆలోచనలను, అశాంతిని దయతో తొలగించండి తల్లి. మా చిత్తాన్ని నిశ్చలం చేయండమ్మా. శ్రీమాతాజీ దయ ఉంచి
మా చిత్తాన్ని అలౌకికం చేయండి తల్లి. చేతిని ఒడిలో మామూలుగా ఉంచుకుని, కుడి చేతిని ఎడమ హృదయం మీద ఉంచుకుందామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే మీ కృప వలన నేను పరిశుద్ధమైన ఆత్మను. అమ్మా, మీ కృప వలన నేను పరిశుద్ధమైన ఆత్మను. అమ్మా, నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, నేను కేవలము ఆనందమయ రూపము, మంగళమయ రూపము అయిన పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని. నేను ఆత్మను. నేను ఆత్మను. అమ్మా, ఆత్మకు వ్యతిరేకంగా తెలిసి తెలియక నేనేనా తప్పులు చేసి ఉంటే మన్నించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మా హృదయాన్ని మీ హృదయం అంత విశాలమైనదిగా, లోతైనదిగా చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మా హృదయాన్ని మీకున్నంతటి ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమ, డిటాచ్‌మెంట్‌లతో నింపి మాకు పరిపూర్ణమైనటువంటి శివతత్వాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాకు పరిపూర్ణమైనటువంటి శివతత్వాన్ని ప్రసాదించండి తల్లి. మమ్ములను ఆత్మస్వరూపులుగా మార్చండి తల్లి. మా ఆత్మ ఒక్కటే పనిచేసేటట్టు అనుగ్రహించండి తల్లి. శ్రీ శివపార్వతి మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శివపార్వతీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. 2 చేతులు ఒడిలో ఉంచుకుని మన చిత్తాన్ని మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి దగ్గరికి తీసుకెళ్దామండి. మనలో ఉన్నటువంటి కుండలిని శక్తితో మన చిత్తాన్ని ఒకటిగా చేసి, మన కుండలిని శక్తితో మన చిత్తాన్ని మిళితం చేసి, వెన్నమ్మట ఊర్ధ్వముఖంగా సహస్రారానికి నెమ్మదిగా వద్దామండి. ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఊర్ధ్వముఖంగా సహస్రారానికి వద్దామండి. మా ఆదిశక్తి ప్రతిబింబమైన మాలోని కుండలిని మాత, దయ ఉంచి మా సహస్రారానికి రండి తల్లి. ఆదిశక్తి ప్రతిబింబమైన మాలోని కుండలిని మాత, దయ ఉంచి మా సహస్రారానికి రండి తల్లి. వెన్నమ్మట సులువుగా మన చిత్తము, కుండలిని శక్తి 2 ఏకము చేసి సహస్రారానికి వద్దామండి. అమ్మా, దయ ఉంచి మా అందరి యొక్క సహస్రారాలను తెరవండి తల్లి.
మా దయ ఉంచి మా అందరి యొక్క సహస్రారాలను తెరవండి తల్లి. సహస్రాల నుంచి కూడా ఇంకా పైకి వెడదామండి, శూన్యం వైపుకి నెమ్మదిగా. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉందాము. నెమ్మదిగా మళ్ళీ సహస్రారం మీదకి వద్దామండి. ఈ స్థితిలో మనలోని శక్తి, చిత్తము, ఆత్మ, పరమాత్మ ఒకటి అనేటువంటి స్థితి అండి. ఇదే అద్వైత స్థితి, ఇదే ఏకాకారిత స్థితి. ఇదే సచ్చిదానంద స్థితి. ఈ స్థితిలో ఉంటూ అమ్మ అమృతవాణి విందామండి. Then you absorb that color and your Ganesha gets colored with the red in the same beautiful manner. Just it has a reaction of that getting red, and it acts, means red color of a Ganesha, the one who has a red color of a Ganesha frightens others. They know there is Ganesha sitting there, a pure chaste personality with all the fieriness of the Ganesha is there. Now this Ganesha, when is in a childhood, as you see, when the child is born, the children are extremely protective or fiery, we can say, about anybody touching their innocence. When they are absolutely young, they are not even aware of it. But slightly as soon as they start growing, they become very aware and they don't like their clothes to be taken out in the presence of others. They become very shy of their innocence. I mean, not shy. Shyness is not innocence, of their nudity. Very shy of their nudity, so that their innocence should not be attacked. If their innocence is not attacked and if they are pure, if they see a nude woman, they will close their eyes. They would not like to see a nude woman or a nude man. So this is an innate understanding, an intuitive understanding, that it is important that they must preserve their innocence. Now, what is the innocence within us? What does it do to us? As it is already, I have told you that it gives us wisdom. All kinds of stupidity we do with our ego, as I was describing the President and so many others at that age and at that height of their positions, it is because the Ganesha is missing completely. We went to Brighton, where they have a new sort of a beach where you can do new things. And my maid, she is innocent, you see, we went there. She couldn't understand, you see. She asked me, well, why are they doing it? But as you will find that in the West, it's hard to find really a wise person. You can say that people are over-educated and they are very well equipped with other understanding of the material side of life and all that. But as far as the wisdom is concerned, one can get shocked the way they are. I mean, just don't understand what's the wisdom behind it. Because all their wisdom has become nothing but sex. They always think of sex and they always want to understand all the nonsense of the sex. If you start thinking about your sex,
naturally your innocence will be destroyed right there. Because you cannot use your intelligence for sex. I don't understand the wisdom how you can rationalize sex. This is such a spontaneous thing. And by thinking about it, are you going to enjoy it? How can you? It would be like saying that we can transform a flower into a fruit by thinking. And a more serious thing is this way, that supposing you say I can, of course you can never think, I hope so, that you can transform a flower into a fruit. I hope so. But some people can think that I can shift, say for example, this thing from here to here with my mind, I can shift it. Or materialize things. So you know that you can do it, you believe that you can do it, because some people have done it. But as Sahaja yogis, you know it is done by bhoots, by the spirits. They do it for you, because they are busybodies trying to help you. Now, same thing happens as far as sex is concerned. When you want to have sex through your intellectual pursuits, you get only the bhoots to do that for you. Because when you project too much of your mind, then it goes into areas where you catch them. And they are sometimes very sly, sometimes depraved, sometimes aggressive, all kinds of things you gather, and the result is that the sex becomes a nonsense. So many depraved people, unsatisfied ones, they attack you, and you have either a very excited sex that even if you rape 100 women, you are not satisfied, or you have an impotency of the worst type. So, you are always left dissatisfied. All such people, when they die, they also become the same bhoots, waiting for some sex fellow to come round and jump on him. Innocent persons also may not have any sex activity for many years, even after marriage, because they are so innocent. It could be so also with very childlike people. But here it's a science which is taught from childhood. Just imagine. What is the need? Do the animals have to learn anything from childhood about sex? They produce children. You have said? Yes, she has said for me. So the asceticism is not what I am preaching. First, the innocence is protective and red. Say till the age of at the most 50 years. Then gradually, if the person is properly maturing, not the stupid people, but who are maturing properly, after 50, it starts becoming orange. Alors, ainsi, It becomes orange. ouais. The first means when you get married, this process of this redness goes away and it starts becoming orange. That means the protection part is over. Means before marriage the virginity has to be preserved. Till you meet the person with whom you are to be married, that redness is the protection of that virginity. Then when you are married, protection part of it is not needed. But it has to be only towards one person, that's your husband or wife. Then the proper maturity takes place, and by the time you are about 50 years of age, it becomes orange, means there's detachment. You don't feel like having any more sex life. There's no need also. And then you develop a what you call a proper matured innocence, which is can be compared with a properly baked earthenware. But why again? Why to have this maturity? Why to have this innocence? Again, because you are rational people. So one can ask the question, why? Innocence is the way you really give fun to others. Create the fun part of it. The fun is created only through innocence. And innocence is the only way you can really emit also the fun.
Imagine this world without any fun. What would happen? But people are very much confused with the fun and the pleasures. The pleasure is nice to begin with and horrible to end with. But fun is a treasure. Anything that is full of fun, you remember all your life, you can tell others. It's such a embodiment of fun creation. French, what does it? There's no word in French for fun. Can you imagine this French language is diplomatic? No word for fun. No, but it's not that. It's exactly the same. It's amusement, but it is not that. It's not so strong like fun. Fun is Fun so is strong. sweet, Yes. strong and so beautiful. Amusement, c'est pas. Like I'll give you a simple example how these children create fun out of something. They make everything into a fun, you see. And now, you see, even when they speak or they say things, also they create such a fun out of it. Like the other day, my youngest grandchild, that's Anupama, she's hardly now 6 years, was playing, and she went up to the top of the house somewhere, and then we heard a big thud, you see. And my daughter, she's a very frantic mother, always worried about her children's well-being. And she couldn't even walk here. You see, her legs became heavy with worry, and she was walking to find out what's coming down now. So she shouted for the child, and the child came running down. She was quite all right. So she shouted at her, and she said, "What happened? Where did you go? Why did you go up?" She just started shouting at her. So this child looked at her quite puzzled, and she waited for her to stop her shouting. And she said very quietly, "I have not come all the way from Riyadh here to die." So there are so many things which we write it down. It's all fun and natural fun that they have out of everything. You see, we can have now here all the children who are here. There are so many things you can write them down, how beautiful things they are doing, and how there is a twinkle of a mischief in their eyes, that they want to create a fun out of it. Fun is joy-giving. It gives you joy. It's not just a sort of a coaxing in any way or hurting in any way or anything sadistic in it, but it's just blossoming. All right, you understand fun? Yes. Mother, do you think it's possible if we don't translate anymore because it takes too much time for them? Yes. As I anyway think they are so. using English words, we'll tell them at the end. The few who don't understand English will explain them at the end what you have said. All right It takes too for much you? time for Because them. I'm coming to an end, Gregor. As I'll finish at 12:30. Let's do it today. But next time I think is a better idea to translate it later. We can tell them it's Just so much. a little bit I'll translate more because we are coming to an end, and that's why it has taken so much time. Otherwise, it would be 1/3 of the time. Yes, just translate this part, what I said. That fun is nothing but blossoming. It doesn't tease anyone, doesn't hurt anyone, doesn't trouble anyone, but just blossoms the whole thing into fragrance. It is the divine streak. It has something higher than that also. That if you are innocent, you really can feel the joy. So an innocent person can feel the joy of something which a very serious and a very rational person may never see. An innocent person may laugh loudly at a thing. To other people it may not be something funny. So the fun creation is not a dubious thing. It's a very straightforward, simple, spontaneous blossoming. Now in Geneva, people are really very serious about everything. More so in Switzerland. So much so that they commit suicide as a result. Because you are money oriented and you are also
a sort of a take up a role of helping the whole world. Means you are very ego oriented because you want to help the whole world. Who are you to help? And thirdly, you have a stupid military here which is not needed. E poi c'è un esercito tanto importante che non è necessario. Mother, excuse me, you know that yesterday it was in the newspapers that there had been again a military airplane which crashed in Switzerland with 2 dead. With your photo next to it. That's too much to blame me. But especially more than the biggest military show in Switzerland with helicopter, a new model of tanks for the future of the Swiss army. It happens now in German Switzerland. He says it was during a show where they wanted to show off all the military strength. That's the fun. That's the fun. You see? So everybody is happy about it, you see, that this is the one how she is punished. Now to help the fun more, we have got Hanumana. He is also same. He helps the fun part of Sri Ganesh. Like Ganesha who plays tricks of fun on the people who are left-sided, he plays his tricks on the right-sided people. Like there is a person who was crying too much, her husband is dead, now what to do, I'm finished, this thing, that thing, you see. And suddenly she sees her husband walking in the room. But this only he does to the people who are innocent. But to the cunning, he punishes. He'll go on pouring all kinds of miseries, one more than the other, and he'll say, now cry more, and cry more. You want to cry? All right, have it more, and have it more. And Hanumana on his side, say for example, when Lakshmana was sick, and he had to get some medicine from one big mountain, he brought the whole mountain, because he said, I had no time to find it, you see, so better find it now. I brought the whole mountain. He too is the same style, can be very, very destructive when it comes to egoistical people. Like Ravana, whose whole Lanka he burnt. If Ganesha is painted red, he is painted orange. And as Ganesha has to settle down permanently in one place, he uses Saint Michael to run up and down the left side, while Hanumana can run up and down, he did not settle down at a place. But though he is a settled deity, Sthita is the one who is to be settled. Once he is settled, then he emits vibrations which go everywhere. He is the source of innocence. He is the source of the vibration. He is everything in a way. When he ascends here as Mahaganesha, or in you and in God, he descends as Ganesha. From here, from the back. So when you think too much about sex, your eyes get ruined because you are using Mahaganesha. Your Mahaganesha is spoiled and your eye starts wobbling. The eyes lose innocence, purity, and they start absorbing all that is filthy. The eyes which are pure and innocent give innocence to others. Not only that, but they are the eyes through which the spirit looks out. It has many combinations which I have no time to tell you, but it's a very bad thing that people get those unclean eyes, the bhutish eyes, and anybody who is bhutish around, you turn your eyes to that person.
because it's a play of the satanic we are playing now, the negative. And that is what we do when we do not place Ganesha at right places. If we have to make Ganesha reflected in our Mahaganesha stage at this point, we should try to keep our eyes very clean, so that you keep the seat of Mahaganesha clean. In the puja of Sri Ganesh, you must bring the soft grass also, because Durva is fond of Durva. That's called as Durva, because the soft grass is soothing to the eye. Not only that, but it gives you the green part of the Swadhisthana chakra, which exists when we have not started about thinking. We have not started the thinking process. That suggests that part of Swadhisthana when you are not thinking. The green part of it, the lower part of the Swadhisthana is green. So the green is the one at where stage we have not become human beings. At that stage represents the green of Swadhisthana, where it created the whole universe, everything. Up to that it is green. Then when it starts creating the ego, it becomes the yellow color, where it uses the sun, the action part. Not uses the sun, but becomes active, representing the sun side. So the green represents actually the part of Ganesha, in a way, because till then you are not thinking. You are at a level where you are close to the Mother Earth. See, it's the Mother Earth's giving. You see, the sun part has not started when the green is there. Because the Mother Earth gives this green. Of course the sun makes it green, that's different part. But that you don't start doing anything. When you start doing something yourself at a human level, the whole thing becomes yellow. So Swadhisthana has two sides, a physical and a mental side. The physical side is the green side and the mental side is the yellow side. So now we are today here to worship Sri Ganesh. And I would like you to get some grass from the Lord, some soft grass, because that is important for him. So you should put your eyes onto the greenery to improve your Ganesha. And when it is very warm, then you can also walk bare feet on the green in the morning time when there is dew on you. Those who are very overactive should take to vegetarian diet. Will help them to become more towards the balanced side. So Not as a fanaticism, but more on vegetables and eat animals which are very small ones. It's all right. Dunque, coloro che sono troppo sul lato destro dovrebbero mangiare molto verde, molta verdura, particolarmente verde, e anche mangiare carne, soprattutto di piccoli animali. Questo aiuterà. జై శ్రీ మాతాజీ. కొద్దిసేపు సైలెంట్ మెడిటేషన్లో ఉందామండి, నిశ్శబ్ద ధ్యానంలో ఉందాము.
జై శ్రీ మాతాజీ. మనం ఈ రోజు విన్నటువంటి అమ్మ అమృతవాణి, నిన్న మనం విన్నటువంటి గణేష్ పూజలో పార్టేనండి. అది స్విట్జర్లాండ్ లో జరిగిన 1982లో స్విట్జర్లాండ్ లో శ్రీమాతాజీ గణేష్ పూజ సందర్భంలో ఇచ్చినటువంటి ప్రవచనంలోది. దాని యొక్క సారాంశాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. మనలోని అమాయకత్వము మనకు వివేకాన్ని ఇస్తుంది. మనలోని అహంకారం వలన మనము మూర్ఖత్వ పనులన్నీ చేస్తూ ఉంటాం. ఈ మూర్ఖత్వానికి కారణం మనలోని గణేష్ తత్వం పూర్తిగా లోపించడమే. పాశ్చాత్య దేశాల్లో ప్రజలు విద్యాధికులై ఉండి వస్తు సంపదపై ఎక్కువ అవగాహన, విషయ పరిజ్ఞానం కలిగి ఉంటారు. జ్ఞాన సంపద విషయానికి వస్తే మాత్రం వారి పద్ధతి చాలా విస్మయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారికి జ్ఞానమంతా సెక్స్ తప్ప మరేమీ కాదు. వారు ఎప్పుడూ సెక్స్ గురించి ఆలోచించడం, దానికి సంబంధించిన నిరర్ధికమైనటువంటి వాటిని అర్థం చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఆలోచించడం ప్రారంభిస్తే సహజంగానే మనలో అమాయకత్వం వెంటనే నాశనం అవుతుంది. ఇవన్నీ సహజంగా జరగవలసిన విషయాలు. అలాంటి విషయాలను ఆలోచించడం ఎలాంటిదంటే, మనం ఒక పువ్వును పండుగా మార్చగలమని చెప్పడం లాంటిది అని చెప్తున్నారండి శ్రీమాతాజీ. మీరు సహజమైనటువంటి ఈ విషయాలను తెలివితేటలతో ప్రత్యేకమైన ప్రయత్నాల ద్వారా చేయాలనుకున్నప్పుడు మీకోసం అలాంటి ప్రదేశాలకు అక్కడ భూతాలు మాత్రమే వస్తాయి అని చెప్తున్నారండి. అలాంటి వారు రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారని కూడా శ్రీమాతాజీ తెలియజేస్తున్నారు. విదేశాల్లో బాల్యం నుంచే పిల్లలకి ఇలాంటి విషయాల్ని బోధించేటువంటి ఇది ఎడ్యుకేషన్ లో కూడా ఉంటుందండి. తర్వాత జంతువులు బాల్యం నుండి ఇలాంటివి ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదు. అవి కూడా పిల్లల కనడం అన్నీ చేస్తున్నాయి. మీరు వివాహం చేసుకున్నప్పటి నుండి మూలాధారం యొక్క ఎరుపు రంగు నారింజ రంగులోకి మారడం మొదలవుతుంది. ఆ ఎరుపు అనేది కన్యత్వానికి రక్షణ. మీ వివాహం అయిన తర్వాత దాని యొక్క రక్షణ భాగం అవసరం లేదు. కానీ అది ఒక వ్యక్తి పట్ల మాత్రమే ఉండాలి. మీ భర్త గాని, మీ భార్య గాని అని చెప్తున్నారండి శ్రీమాతాజీ. అప్పుడు సరైనటువంటి పరిపక్వత జరుగుతుంది. మరియు మీకు 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి అది నారింజ రంగులోకి మారుతుంది. అంటే నిర్లిప్తత పొందుతుంది. ఇది సరైనటువంటి పరిపక్వమైనటువంటి అమాయకత్వము. ఇది ఎలాంటిదంటే ఈ సరైన పరిపక్వ స్థితిని ఎలా పోలుస్తున్నారంటే శ్రీమాతాజీ, చక్కగా సరిగ్గా కాల్చబడినటువంటి మట్టి పాత్రతో పోల్చారండి శ్రీమాతాజీ. వృద్ధాప్యం నిజంగా స్వర్ణయుగం. ఈ స్థితిలో ఒక వ్యక్తి యొక్క పూర్తి పరివర్తన ద్వారా అతనిలో జ్ఞానం ప్రకాశిస్తుంది అని చెప్తున్నారండి. అమాయకత్వం అనేది మీరు ఇతరులకు ఆహ్లాదాన్ని కలిగించే మార్గం. సరదా తత్వం అనేది కేవలం అమాయకత్వం ద్వారానే సృష్టించబడుతుంది. సరదా వాతావరణం సృష్టించబడాలంటే దానికి అమాయకత్వం ఏకైక మార్గం. కానీ ప్రజలు సరదా వాతావరణానికి మరియు వినోదానికి మధ్య చాలా తికమక పడుతున్నారు. వినోదం ప్రారంభంలో బాగానే ఉంటుంది, చివరికి అది భయానకంగా ఉంటుంది. సరదా లేదా తమాషా అనేది ఒక నిధి లాంటిది. సరదా ఎలాంటిదంటే అది ఎప్పుడూ ఆనందాన్ని సృష్టిస్తుంది, ఆనందాన్ని వికసింపచేస్తుంది. అది ఎవరిని ఎగతాళి చేయదు, ఎవరికి బాధ కలిగించదు, ఎవరికి ఇబ్బంది కలిగించదు. కానీ అది వికసిస్తుంది, పరిమాణాలను వెదజల్లుతుంది అని చెప్తున్నారండి. ఏ విషయానికైనా అమాయక వ్యక్తి గట్టిగా నవ్వగలుగుతాడు. అది ఇతరులకు అంత నవ్వు తెచ్చేదిగా ఉండకపోవచ్చు, కానీ అతను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అమాయకత్వ వ్యక్తి అని చెప్తున్నారండి. కానీ అది చాలా సరళంగా, సూటిగా, అప్రయత్నంగా వికసించేది. జెనీవాలో, స్విట్జర్లాండ్ లో ప్రజలు నిజంగా ప్రతి విషయంలోనూ చాలా గంభీరంగా ఉంటారు. అది ఎంతగా ఉంటుందంటే వారు దాని ఫలితంగా ఒక్కోసారి ఆత్మహత్యలు కూడా పాల్పడతారు. ఎందువలనంటే అక్కడి వారి దృష్టి అంతా ఎప్పుడూ డబ్బు మీదే ఉంటుంది. తామే మొత్తం ప్రపంచానికి సహాయపడే పాత్రను పోషిస్తున్నట్లుగా అనుకుంటూ ఉంటారండి. ఆ ధోరణిలో వారు చాలా అహంకారపూరితంగా ఉంటారు అని చెప్తున్నారు. శ్రీ గణేశుడు, మనలో ఉండేటువంటి శ్రీ గణేశుడు ఎడమ పార్శ్వపు వ్యక్తులపై తమాషాలు, యుక్తులు పన్నుతున్నట్టుగానే శ్రీ హనుమాన్ కూడా కుడి పార్శ్వపు వ్యక్తుల మీద తమాషాలని చేస్తూ ఉంటారని చెప్తున్నారండి. శ్రీ గణేశుడు అమాయక ప్రజలను ఊరటిస్తాడు
మోసపూరితమైన వారిని శిక్షిస్తాడు. అదే శ్రీ హనుమాన్ గురించి చెప్తూ శ్రీమాతాజీ లక్ష్మణుడు మూర్ఛ చెందినప్పుడు శ్రీ హనుమాన్ సంజీవని పర్వతం మొత్తం తీసుకొస్తారు కదండి. ఉదాంతాన్ని చెప్పారు. అలాగే రావణుడు లాంటి అహంభావ వ్యక్తుల విషయానికి వస్తే ఎంతటి వినాశనాన్నైనా తలబెడతాడు. లంకంతా మొత్తం తగలబెడతాడు కదండి. అది మనం అందరికీ తెలిసినదే కదా. ఆ విషయాలను ఇక్కడ శ్రీమాతాజీ చెప్పారు. శ్రీ గణేశుడిది ఎరుపు రంగు అయితే శ్రీ హనుమాన్ది నారింజ రంగు. గణేశుడు ఒకే చోట శాశ్వతంగా స్థిరపడవలసి ఉన్నందున అతను సెయింట్ మైఖేల్ ని ఎడమ భాగాన్ని కింద నుండి పైకి పరిగెత్తడానికి ఉపయోగిస్తారు. శ్రీ హనుమాను ఆయన పరిగెత్తగలరు కనుక ఆయన మొత్తం కుడివైపు అంతా ఆయనే పైకి కిందికి తిరుగుతూ ఉంటారని చెప్పారండి. శ్రీ గణేశుడు స్థిరపడిన తర్వాత ప్రతి చోటకి చైతన్య తరంగాలను ప్రవహింపచేస్తాడు. శ్రీ గణేశుడే అమాయకత్వానికి చైతన్య తరంగాలకు మూలము అని చెప్తున్నారండి. శ్రీ గణేశుడు మీలో ఉత్థానం చెంది ఏకాజ్ఞలో మహాగణేశుడిగా అవుతారని చెప్తున్నారండి. మీరు కనుక అనవసరమైన చెడు విషయాలు అంటే ఈ సెక్స్ లాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు మీ కళ్ళు దెబ్బతింటాయి. కారణం ఏంటంటే మీ ఏకాజ్ఞలో ఉన్నటువంటి మహాగణేశ తత్వం చెడిపోతుంది. ఆ చక్రాన్ని మనం అలాంటి విషయాలకు ఎక్కువ ఉపయోగించడం వల్ల అది చెడిపోతుందని చెప్తున్నాను. కళ్ళు చలించడం ప్రారంభిస్తాయి. కళ్ళు అమాయకత్వము స్వచ్ఛత కోల్పోయి అవి అశుభ్రమైనటువంటి వాటన్నింటినీ గ్రహించడం మొదలు పెడతాయి. కళ్ళు స్వచ్ఛంగా ఉంటే అవి స్వచ్ఛతను అమాయకత్వాన్ని ఇతరులకు ఇస్తాయి. అంతేకాకుండా కళ్ళ ద్వారానే మన ఆత్మ బయటకు కనిపిస్తుంది. శ్రీ గణేశుని పూజకు మీరు మృదువైనటువంటి గడ్డిని కూడా తీసుకురావాలి అని చెప్పారండి. ఆయనకు గరికంటే ఇష్టము. దాన్ని దూర్వా బిల్వం అని పిలుస్తారని కూడా శ్రీమాతాజీ వాళ్ళకి చెప్పారండి. వాళ్ళకి పేర్లు అవి తెలియకపోవడం వలని వాళ్ళకి మరొకసారి చెప్తున్నారు శ్రీమాతాజీ. ఎందుకంటే మృదువైన గడ్డి కళ్ళకు స్వాంతాన్ని ఇస్తుంది. స్వాదిష్టాన దిగువ భాగం ఆకుపచ్చగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు అనేది మనం మానవులుగా పరిణామం చెందని దశలో అది స్వాదిష్టానం యొక్క పచ్చదనాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే అది మొత్తం విశ్వాన్ని అన్నింటినీ సృష్టించిందో అంతవరకు అది ఆకుపచ్చగా ఉంటుంది. అది అహాన్ని సృష్టించడం ప్రారంభించినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది. కాబట్టి స్వాదిష్టానానికి శారీరక మరియు మానసిక అనేటువంటి 2 స్థితులు ఉన్నాయి. శారీరక స్థితి వైపు ఆకుపచ్చ రంగులోను, మానసిక స్థితి వైపు పసుపు రంగులోను ఉంటుంది. మీరు మీలోని గణేశుని మెరుగుపరచుకోవడానికి పచ్చదనం వైపు మీ దృష్టిని ఉంచాలి. వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు మీరు ఉదయాన్నే మంచు ఉన్నప్పుడే ఆకుపచ్చని గడ్డి మీద పాదరక్షలు లేకుండా నడవడం మంచిది అని చెప్తున్నారండి. ఓవర్ యాక్టివ్ గా ఉండేవారు శాకాహారం తీసుకోవాలి. ఇది సమతుల్య స్థితిలోకి రావడానికి ఎంతో సహాయపడుతుంది. ఎక్కువగా కూరగాయలు మరియు చిన్నగా ఉండేటువంటి జంతువులను కూడా తినవచ్చు అని చెప్తున్నారండి. జై శ్రీ మాతాజీ. మనందరం కలెక్టివ్ గా బంధం తీసుకుందామండి. మనకి ఇంతటి మంచి అవకాశాన్ని ప్రసాదించినటువంటి శ్రీమాతాజీకి ధన్యవాదాలు చెబుదామండి. అమ్మ పరమ పూజ్య శ్రీమాతాజీ, మీరు మాకు ఈ సామూహిక ధ్యానం చేసుకునే అవకాశాన్ని, మంచి ధ్యాన స్థితిని మీ యొక్క అమృతవాణి ద్వారా మాకు ప్రసాదించినటువంటి ఈ జ్ఞానానికి మీకు మా యొక్క కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తల్లి. అమ్మ మీకు మా అందరి యొక్క హృదయపూర్వకమైనటువంటి 100 సహస్రకోటి ప్రణామములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, మేము ఈ ధ్యానంలో తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి అమ్మా. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా అందరిలోని గణేశ తత్వాన్ని పరిపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. అమ్మా మాకు వ్యక్తిగత వికాసాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. మా యొక్క ఈరోజు దినచర్యనంతా మీరు నడిపించండి తల్లి.
జై శ్రీ మాతాజీ అండి. ఈ ధ్యాన కార్యక్రమం ఇంతటితో ముగిసింది. తిరిగి మనము రేపు ప్రాతకాల ధ్యానంలో కలుద్దాము. మ్యూజిక్ వింటూ కొద్దిసేపు ధ్యానంలో ఉంటూ ఈ కార్యక్రమంలోంచి మనము నిష్క్రమిద్దామండి. To fight with me. It's possible with the power of love.